మనము వచ్చింది ఎంబీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్. ఎంబీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్లో మెయిన్గా ఇప్పుడు బూమ్ అవుతున్న మెకానికల్ ఇంజనీరింగ్ ఎలా ఉంటుంది అండ్ ఇంజనీరింగ్ చదివేటప్పుడు మెకానికల్ అనేది కూడా ఒక కోర్ కోర్స్. మరి అలాంటి కోర్ కోర్స్కి సంబంధించి ఎంబీఎస్ఆర్ కాలేజ్లో అండ్ ల్యాబ్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి, చదువు ఎలా ఉంటుంది, థియరిటికల్ నాలెడ్జ్, ప్రాక్టికల్ నాలెడ్జ్, ప్లేస్మెంట్స్, ఇలా అన్ని వాటి గురించి కూడా మనకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇప్పుడు మనతో పాటు కూడా మెకానికల్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. Hi. Sir, your good name, sir? So my name is Dr. G. Venkata Subbaiah. The professor and the head of the mechanical engineering department. Okay. సార్, మెకానికల్ అనేటప్పటికీ ఒక కోర్ కోర్స్. సో ఎప్పుడు కూడా ఒకే లెవెల్లో వెళ్తూ ఉంటుంది. అండ్ రీసెంట్ టైమ్స్లో కూడా మెకానికల్ కోర్స్కి సంబంధించి మంచి బూమ్ అనేది కూడా వస్తుంది. సో బూమ్ ఎలా ఉండబోతుంది అంటారు స్టూడెంట్స్కి, రాబోయే వాళ్ళకి? ఈ బూమ్ అనేది కంటిన్యూ అవుతుందండి. ఎందుకంటే మెకానికల్ ఇంజనీరింగ్ అనేది మన సొసైటీలో ప్రతి మానవుడితోటి ముడిపడి ఉన్నదన్నమాట. మెకానికల్ ఇంజనీరింగ్ చేసే ప్రతి ఒక్కటి కూడా సొసైటీ అవసరాలకు ఉపయోగపడే విధంగా ఉంటుంది. కాబట్టి దానికి డిమాండ్ తగ్గడం అంటూ ఉండదు. ఇప్పటికి కూడా డిమాండ్ పెరుగుతూనే ఉంటుంది. As the population is increasing, the demand also increases for the mechanical engineering, because for every activity the material is important, the machine is important, the working of that machine is important. Automation nowadays we are going everywhere. Mechanical engineering finds its own applications. Wow. Without mechanical engineering there is no engineering. Even today you say that computers, how computers are made, how they are operating. Only mechanical engineer is going to design and operating them efficiently. Okay. Suppose you see data centers. Today for the working of the data centers, the cooling is very much important. Right. So for the cooling purpose, design is required. Number of heat exchangers we are using. All this is designed, managed by the mechanical engineers only. Okay. Without that there is no software, no other any branch of engineering. సూపర్ చెప్పారు సార్. ఏంటంటే మెకానికల్ ఇంజనీరింగ్ లేకుండా వేరే ఇంజనీరింగ్ కోర్సెస్ ఏది కూడా నడవలేదు అనేది. మరి అలాంటి మెకానికల్ ఇంజనీరింగ్ ఎంబీఎస్ఆర్ కాలేజ్లో ఫ్రమ్ మెనీ ఇయర్స్గా ఎంతోమంది స్టూడెంట్స్ను కూడా అలుమిగా చేసి మరి మంచి మంచి చెప్పాలంటే పొజిషన్స్లో కూడా నిలబెట్టింది. మరి ఇక్కడ ప్రజెంట్ ఇప్పుడున్న ట్రెండ్కి తగ్గట్టు ఆటోమేషన్ కానీ, ఆటో క్యాడ్, రోబోటిక్స్కి సంబంధించి ఎలా మీరు కోర్సెస్ అనేది కూడా మీరు ప్రొవైడ్ చేస్తున్నారు స్టూడెంట్స్కి? మేమేంటంటే ఇండస్ట్రీలో ఉన్నటువంటి డిమాండ్స్ని దృష్టిలో ఉంచుకొని రెగ్యులేషన్స్ అని అంటాం అనమాట. అంటే సిలబస్లో చేంజెస్ చేస్తూ వస్తున్నాము. ఇప్పుడు R21 అంటే 2021లో ఒకసారి చేసాము, తర్వాత 25లో చేసాము, తర్వాత ఇమ్మీడియట్గా 26లో కూడా మేము మళ్ళీ రివిజన్ చేయబోతున్నాము. దీనిలో ఏం చేస్తామంటే ఇండస్ట్రీ అవసరాలకు తగిన విధంగా మన విద్యార్థులను తీర్చిదిద్దడం ఎలాగన్న దాని మీద మేము కోర్సెస్ పెడుతూ ఉంటాం అనమాట. ఇప్పుడు ఈరోజు డిమాండ్ చూస్తే మనకు ఆటో క్యాడ్ డిజైన్ మీద ఎక్కువ ఉంది. దానికోసం మేము ఏం చేస్తున్నామంటే ఆటో క్యాడ్, సాలిడ్ వర్క్స్, సాఫ్ట్వేర్ అనాలిసిస్ కూడా మేము చేయిస్తాము. వాటికి క్యాటియా, ఆన్సిస్ వాడుతున్నాము. అలాగే ఈరోజు ప్రతి ఒక్క ఫీల్డ్లో కూడా డ్రోన్స్ యొక్క ఆవశ్యకత ఎంతో ఉందన్నమాట. మీరు చూస్తుంటారు ఇప్పుడు ఏ వార్ తీసుకున్నా, ఏ 2 కంట్రీస్ మధ్య వార్ తీసుకున్నా కానీ డ్రోన్స్ను ఉపయోగిస్తున్నారు. ఈ డ్రోన్స్ అనేది ఈరోజు చాలా అవసరమైంది ప్రతి ఒక్క దేశానికి కూడా. మేము ఈ కాలేజీలో మొట్టమొదటిగా మెకానికల్ డిపార్ట్మెంట్ అన్ని బ్రాంచెస్ వాళ్ళకు కూడా డ్రోన్స్ ల్యాబ్ అనేది ఇంట్రొడ్యూస్ చేసాము. మా పిల్లలకు మెకానికల్ వాళ్ళకి ఇంతకు ముందే ఇంట్రొడ్యూస్ చేసాము. తర్వాత ఆల్రెడీ ఇప్పటికి డ్రోన్స్ ల్యాబ్ మా డిపార్ట్మెంట్లో ఉంది. మా స్టూడెంట్స్ వాటిని ఉపయోగించుకున్నారు. ఈ ఫెసిలిటీని మా మెకానికల్ స్టూడెంట్స్కే కాకుండా కాలేజీలో ఉన్న అన్ని బ్రాంచ్ల స్టూడెంట్స్ కూడా మేము ఎక్స్టెండ్ చేసి వాళ్ళ సిలబస్లో ఇంక్లూడ్ చేయించాము. మేమే టీచ్ చేయబోతున్నాం. వావ్, ఇది బాగుంది సార్. ఏంటంటే డ్రోన్ టెక్నాలజీ ఇప్పుడు ఎంత బూమ్ అవుతుందో మనందరికీ తెలుసు. దానికి సంబంధించి కూడా ఒక స్పెషల్ ల్యాబ్ అనేది కూడా ఇక్కడ ప్లేస్ చేశారంటే. అండ్ అలాగే ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ని అండ్ కొంతమంది స్టూడెంట్స్ అయితే సో చదువులో కూడా కొంచెం వెనకబడిపోతూ ఉంటారు. అండ్ వాళ్ళకంటూ ఒక స్పెషల్ కేర్ అనేది కూడా తీసుకొని మరి ముందుకు వెళ్తుంటారు అనుకోవచ్చు. ఏం చేస్తుంటాం అంటే మేము పిల్లలు క్లాసులకు అటెండ్ కాకుండా ఉన్న వాళ్ళకి డైలీ కాల్స్ చేయడము, వారు రప్పించడము, తర్వాత వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయడము, ఆ తర్వాత కంటిన్యూస్ అసెస్మెంట్ అని ఉంటుంది. ఇంటర్నల్ ఎగ్జామినేషన్స్ పెడుతుంటాము. ఎగ్జామినేషన్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది పిల్లలు అన్నది మేము ఎవాల్యుయేట్ చేసి ఇమ్మీడియట్గా పేరెంట్స్కు ఇన్ఫార్మ్ చేస్తాం అన్నమాట. ఆ తర్వాత అలాంటి స్టూడెంట్స్ అంటే వీక్ స్టూడెంట్స్ అన్న వాళ్ళని మేము ఐడెంటిఫై చేసి వాళ్ళకి సపరేట్గా రెమిడియల్ క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేయడము, స్పెషల్ అసైన్మెంట్స్ ఇవ్వడము, క్విజ్ క్వశ్చన్స్ ఇవ్వడము, తర్వాత వాళ్ళు ఫ్రీ టైం ఎప్పుడున్నా సరే ఏ ఫ్యాకల్టీ దగ్గరికి వచ్చినా కానీ వాళ్ళు ఫ్యాకల్టీ వాళ్ళ డౌట్స్ క్రియేట్ చేసే విధంగా అరేంజ్మెంట్స్ అన్ని చేస్తాం. ఓకే.
అండ్ ప్రజెంట్ ఇప్పుడు చూసుకుంటే ఎక్కువగా కోర్ సబ్జెక్ట్స్ పరంగా అయినా కానీ ఎలెక్టివ్స్ సెలెక్ట్ చేసుకునే విధంగా అయినా కానీ సో ఎలా ఉంటుంది ఇక్కడ మేమేంటంటే ఈ ఉన్న సబ్జెక్ట్స్లో మెకానికల్ ఇంజనీరింగ్లో ముఖ్యంగా ఒక 3 స్ట్రీమ్స్ ఉన్నాయి. ఒకటి థర్మల్, రెండవది డిజైన్, మూడవది ప్రొడక్షన్. దాన్ని ప్రొడక్షన్ తర్వాత ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అని కూడా చెప్తారు. ఒక పిల్లవాడు ఒక స్ట్రీమ్ ఇంట్రెస్ట్ చూపిస్తే ఆ స్ట్రీమ్లో వెళ్ళే విధంగా మేము యాక్చువల్గా 6 ప్రొఫెషనల్ ఎలెక్టివ్ సబ్జెక్ట్స్ పెడతాము. 3 ఓపెన్ ఎలెక్టివ్స్ ఉంటాయి. ఈ 6 కూడా ఒక్కొక్క దాంట్లో 4 to 6 సబ్జెక్ట్స్ ఉంటాయి. అంటే ఈ 4 ఫీల్డ్స్ ఉంటాయి. ప్రొఫెషనల్ ఎలెక్టివ్ 1 అన్నాం అనుకోండి, అక్కడ డిజైన్ సబ్జెక్ట్ ఉంటుంది, ప్రొడక్షన్ సబ్జెక్ట్ ఉంటుంది, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ ఉంటుంది, థర్మల్ ఉంటుంది, తర్వాత లేటెస్ట్ టెక్నాలజీ సంబంధించింది ఒకటి. ఇట్లా 5 స్ట్రీమ్స్ ఉంటాయి. అంటే ప్రొఫెషనల్ ఎలెక్టివ్లో వాడు థర్మల్ ఎలా అంటే 1లో తీసుకోవచ్చు, 2లో తీసుకోవచ్చు, 3లో, 4లో, 5లో ఇలా స్ట్రీమ్ వైజ్ డివైడ్ చేసి మేము ప్రొఫెషనల్ ఎలెక్టివ్స్ అనేది పెట్టడం జరిగిందనమాట. అంటే స్టూడెంట్ అభిప్రాయాన్ని బట్టి, అతని ఇంట్రెస్ట్ బట్టి నేను డిజైన్ స్ట్రీమ్లో వెళ్తాను అంటే అలాగా లేదు. ఈ రోజు ఉన్నది ఐటీ మ్యానుఫ్యాక్చరింగ్ అని వచ్చింది. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించినవన్నీ కూడా వరుసగా 3D ప్రింటింగ్ వరకు నేర్పించేసి ఆ పిల్లవానికి రిచ్ ఎక్స్పీరియన్స్, టెక్నికల్ నాలెడ్జ్ ఇచ్చి బయటకు పంపిస్తాం. అండ్ మీరు ఇన్ని చెప్తూ ఉన్నారు, మరి ల్యాబొరేటరీస్ వైజ్ కానీ ఫెసిలిటీస్ వైజ్ కానీ ఎంబీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఎలా ఉంటుంది ఫర్ మెకానికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి? ఎస్, అండ్ మెకానికల్ ఇంజనీరింగ్లో ఉన్న ఫ్యాకల్టీ అందరూ కూడా రీసెర్చ్ ఓరియంటెడ్. ఉన్న 17 మందిలో 13 మంది ఆల్రెడీ డాక్టరేట్స్, 2 PhD సబ్మిట్ చేశారు, 2 పర్స్యూ చేస్తున్నారు. అండ్ కాలేజ్ మొత్తం మీద కూడా మెకానికల్ డిపార్ట్మెంట్ ఈజ్ ది ఫస్ట్ డిపార్ట్మెంట్ విచ్ ఈజ్ హ్యావింగ్ ద హైయెస్ట్ నంబర్ ఆఫ్ డాక్టరేట్స్ అండ్ ఇన్వాల్వ్డ్ ఇన్ రీసెర్చ్ వర్క్ అండ్ పబ్లిషింగ్ ద పేపర్స్ ఆల్సో. సో ఈ ఎక్స్పీరియన్స్ ఉండడం వలన పిల్లలకు కూడా ఈ మన అంటే రీసెర్చ్ ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట. సో ల్యాబ్స్ అంటే మామూలుగా అకాడమిక్ పరంగా వాళ్ళకి తగినంత వరకే కాకుండా రీసెర్చ్ ఫెసిలిటీస్ చేసుకునేంత వరకు కూడా మా దగ్గర ఏర్పాటు సౌలభ్యం అయితే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ విండ్ టన్నెల్ అని అంటారు. విండ్ టన్నెల్ చాలా కాలేజీలో ఉండదు, అవి ఏదో డిఫెన్స్ ల్యాబ్స్లో మాత్రమే ఉంటాయి. అలాంటిది మా థర్మల్ ల్యాబ్లో ఉంది. అలాగే మా థర్మల్ ల్యాబ్ నుండి ఈ రిఫ్రిజరేషన్ ఇండస్ట్రీ మీద ఇప్పటికే 2 PhDలు, 3 MTech థీసిస్లు కూడా ప్రొడ్యూస్ చేశాము. అలాంటి రీసెర్చ్ ఫెసిలిటీ మేము పెట్టుకోవడం జరిగింది. తర్వాత పౌడర్ మెటలర్జీ, ఈరోజు డిఫెన్స్లో మెటీరియల్స్కు చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఆ మెటీరియల్స్ ప్రిపరేషన్లో సపోజ్ ఈవెన్ నానో మెటీరియల్స్ కూడా ప్రిపరేషన్ కూడా మనం ఉపయోగించే పౌడర్ మెటలర్జీ టెక్నిక్స్ ఉన్నాయి. దానికి సంబంధించి కూడా మాకు రీసెర్చ్ ప్రపోజల్ కింద వచ్చిన మిషన్ ఉందన్నమాట, హైడ్రాలిక్ మిషన్, వేర్ వీ కెన్ అప్లై ప్రెషర్ అప్ టు 100 bar అంతవరకు చేసి పౌడర్ మెటలర్జీ ద్వారా మెటీరియల్స్ తయారు చేసి వాటి ప్రాపర్టీస్ కొంచెము మంచిగా ఉంటాయి వేరే మెటీరియల్ కన్నా కూడా. ఇలా ఈ విధంగా కూడా డెవలప్ చేయడానికి మా దగ్గర రీసెర్చ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. అలాగే ఇదే క్యాడ్లో మనం నిలబడి ఉన్నాము. ఈ క్యాడ్ ల్యాబ్లో మనకు ఫ్లెక్సిబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్ అని ఉంది. ఈ ఫ్లెక్సిబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టంలో మేము CNC మిషన్స్ ఉన్నాయి, చాలా కాలేజీలో ఉండవు. CNC లేత్ మిషన్ ఉంది, CNC మిల్లింగ్ మిషన్ ఉంది, రోబోట్ ఉంది. సార్ మరి మీరు చెప్తున్నారు, మరి చూపిస్తారా మాకేమన్నా? తప్పకుండా. ప్లీజ్ సార్. ఏంటంటే ఇక్కడ క్యాడ్ ల్యాబ్ లో అయితే సో వెల్ ఎక్విప్డ్ సాఫ్ట్వేర్ కైండ్ ఆఫ్ సిస్టమ్స్ అన్ని కూడా ఉన్నాయి. ఇది మా ఫ్లెక్సిబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్. అంటే ఇక్కడ CNC లేత్ మిషన్ ఉంది, తర్వాత CNC మిల్లింగ్ మిషన్, అండ్ దిస్ ఈస్ ది రోబోట్. ఓకే. సో ఇక్కడ పిల్లలకి చూపించడం కాదు, వాళ్ళ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వచ్చేంత వరకు కూడా మేము ప్రాక్టికల్ గా ఎక్స్పెరిమెంట్స్ చేయిస్తుంటాం అన్నమాట. తర్వాత ఇక్కడ 3D ప్రింటర్, 3D ప్రింటర్స్ ఇక్కడ ఉన్నాయి. తర్వాత ఇక్కడ కూడా 3D ప్రింటర్ ఉంది. ఇంకొకటి కాలేజీలో ఉన్న స్టూడెంట్స్ అందరికి కూడా ఫస్ట్ ఇయర్లోనే డిజిటల్ ఫ్యాబ్రికేషన్ ల్యాబ్ అని పెట్టేసి 3D ప్రింటింగ్లో సాఫ్ట్వేర్లో వాళ్ళు మోడల్ డెవలప్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసి ఇక్కడ డైరెక్ట్గా వాళ్ళు అనుకున్న ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేసి వాళ్ళు ఫిజికల్గా చూసి ఆనందించే విధంగా కూడా చేసి మేము బయటికి పంపిస్తాం. అంటే ఫస్ట్ ఇయర్స్ నుంచే వాళ్ళకు ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఉండేలా మనం చూపిస్తాం. ఎస్ అండి, మా దగ్గర ఏ ల్యాబ్ ఉన్నా కానీ పిల్లలకి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఎక్విప్మెంట్ ను వాళ్ళు వాడే విధంగానే మేము చేస్తాం అనమాట. ఏదో ఫ్యాకల్టీ నిలబడి అలా చెప్పడమే కాదు, వాళ్ళకి చూపించడం కాదు, వాళ్ళకై వాళ్ళు ఓన్గా అన్ని కూడా ఆపరేట్ చేయాలి, మిషన్స్ అన్నింటినీ చేయాలి, ఆ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఫీల్ కావాలి. మరి ఇన్ని ఫెసిలిటీస్ ఉన్న ఎంబీఎస్ఆర్ కాలేజ్ చెప్తూ ఉన్నారు, దిస్ ఓకే ఇట్స్ ఫైన్. కాకపోతే ఫైనల్గా ప్రతి ఒక్క పేరెంట్ కానీ స్టూడెంట్ కానీ అనుకునేది ఏంటంటే ద ప్లేస్మెంట్స్. మరి ప్లేస్మెంట్స్ పరంగా ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటి?
ఎస్, ప్లేస్మెంట్ పరంగా అండి ఇప్పుడు మనం చూస్తున్నాము మెకానికల్ ఇంజనీర్ డిమాండ్ చాలా ఉంది. తర్వాత ఇండియన్ ఎకానమీ కూడా మన మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ మీద డిపెండ్ అయి ఉంది. ఎగ్జాక్ట్లీ. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఎప్పుడైతే డెవలప్ అవుతుందో అప్పుడు కంపల్సరీ మన ఆర్థిక పరిస్థితి కూడా, దేశ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది అనమాట. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో 90% మెకానికల్ వాళ్ళదే అనమాట. కాబట్టి రాబోయే కాలంలో చాలా వరకు మెకానికల్ ఇంజనీర్స్కి అయితే జాబ్స్ వస్తాయండి. జాబ్స్ రావడమే కాదు, ప్యాకేజ్ హయ్యర్ ప్యాకేజెస్తో కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే ఇంతకుముందు ఉన్న ఇయర్కి ఇప్పుడు కూడా మనము తేడా గమనిస్తే ఇప్పుడు జాబ్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి, కానీ ఇంకా శాలరీస్ ఎక్కువ ఉండాలి, ప్యాకేజెస్ ఎక్కువ ఉండాలి. ఆ రోజులు కూడా మనకు తొందరలోనే రాబోతుంది. 40 ఏళ్ళకు పైన ముందు స్టార్ట్ అయిన కాలేజీ, ఈ కాలేజీ నుండి చదివిన వాళ్ళు ఈరోజు చాలా హై పొజిషన్స్లో ఉన్నారు. డిఫెన్స్ ల్యాబ్స్లో కానీ, తర్వాత టీచింగ్లో కూడా ఎన్ఐటి వరంగల్ కానీ, ఉస్మానియా యూనివర్సిటీ కానీ, జేఎన్టీయూలో కానీ ప్రొఫెసర్లుగా, రిజిస్ట్రార్లుగా కూడా ఉన్నారు. చాలా ఇండస్ట్రీస్లో ఉన్నారనమాట. అలాగే వివిధ సెక్టార్స్లో, ఈవెన్ బ్యాంక్స్లో కూడా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడ నుంచి చదివి బ్యాంకులో జాబ్స్ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. సో ఆటోమొబైల్ ఇండస్ట్రీలో, టెస్లాలో కూడా పనిచేస్తున్నారు. తర్వాత ఎంబీఎస్ఆర్ ఇంజనీరింగ్లో చదివిన పిల్లల్లో 50% మంది విదేశాలకు వెళ్ళిపోయి ఎంఎస్ చేసుకొని అక్కడే స్థిరపడుతున్న వాళ్ళు ఉన్నారు. వావ్, ఏంటంటే కంప్లీట్గా ఇక్కడ ఎవరైతే మెకానికల్ చేస్తారో అలాంటి వాళ్ళకి బెటర్ అండ్ బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందని మాత్రం మీ మాటల్లో అర్థమవుతుంది సార్. ఎస్, తప్పకుండా. అండ్ ఫైనల్గా ఇంజనీరింగ్ మెకానికల్కి సంబంధించి అయితే ఇప్పుడు అడ్మిషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. మరి పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఎవరైతే వీడియో చూస్తూ ఉన్నారో, సో ఈ కాలేజ్ ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి అని అంటే షార్ట్ అండ్ స్వీట్గా మీరు ఏం చెప్తారు? ఎస్ అండి, నేను మొదటే చెప్పిన విధంగా ఈ డిపార్ట్మెంట్లోనే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పిహెచ్డీస్ ఉన్నారు. వెల్ క్వాలిఫైడ్ అండ్ హైలీ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఆర్ దేర్ విత్ పిహెచ్డి డిగ్రీస్. అది చెప్పాను కదా, 17 మందిలో 13 మంది ఆల్రెడీ డాక్టరేట్స్ అనమాట. 2 పిహెచ్డి సబ్మిట్ చేశారు, ఇంకా 2 పర్సూ చేస్తున్నారు. ఇంకొక 1 year ఆగితే అందరూ కూడా డాక్టరేట్సే ఉన్న ఏకైక డిపార్ట్మెంట్గా మెకానికల్ డిపార్ట్మెంట్ నిలుస్తుందని నేను చెప్పగలను. అలా ఒకటి ఫ్యాకల్టీ. తర్వాత రెండవది స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఎక్విప్మెంట్ ఉంది. సో అన్ని ల్యాబ్స్లో కూడా సో కాంప్రమైజ్ ఎక్కడా కాకుండా కానీ దాదాపు ₹1 కోటి పైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మా మెకానికల్ డిపార్ట్మెంట్లో ఇప్పటి వరకు ఉందన్నమాట. ఇంకా లేటెస్ట్గా మేము యాడ్ చేస్తూనే పోతున్నాం. మీకు చెప్పా కదా, ఇప్పుడు డ్రోన్స్ ల్యాబ్ అన్నాము, డ్రోన్స్ యాడ్ చేస్తూనే ఉన్నాము. 3D ప్రింటర్స్ ఇప్పుడు మా దగ్గర ఒక 5 ఉన్నాయి. ఇంకా రాబోయే కాలంలో ఇంకొక 4-5 యాడ్ చేయబోతున్నాము. సో ఈ విధంగా లేటెస్ట్ టెక్నాలజీ ఏమొచ్చినా సరే ఆ ఫీల్డ్లో మేము ల్యాబ్స్, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ల్యాబ్స్ కూడా మేము డెవలప్ చేస్తూ పోతున్నాం. కాబట్టి తెలంగాణ కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మెకానికల్ ఇంజనీరింగ్కు బెస్ట్ కాలేజీ ఎంవిఎస్ అని నేను చెప్పగలను. ఇట్ వాస్ నైస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. గైస్, మరి చూస్తున్నారు కదా, సో 40+ years ఆఫ్ లెగసీ ఉన్న ఎంవిఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్లో మెకానికల్ ఇంజనీరింగ్ మరి చదవాలంటే నిజంగా గైస్, సో ఇలాంటి ఎక్విప్మెంట్ కానీ వేరే ఈ కాలేజెస్లో లేవు. సో వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ ఎంవిఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్.